హాయ్ హలో గైస్, వెల్కమ్ టు సీకే ఇంటీరియర్స్. దిస్ ఇస్ చంద్రశేఖర్, ఇంటీరియర్ డిజైనర్. నేను ఇప్పుడు మీకు చూపించబోయే హౌస్ వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ అండి. దర్శి దగ్గర గంగవరం అనే విలేజ్ లోది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది మెయిన్ డోర్ అండి. ఇలా ఎంటర్ అవ్వగానే మనకు హాల్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ హాల్లో మనకు రైట్ సైడ్ చూస్తే ఒక విండో వచ్చింది అనమాట. ఈ విండోని మనం ఏం చేసామంటే ఎంబ్రాయిడింగ్ జీబ్రా బ్లైండ్స్ తో దీన్ని డిజైనింగ్ అనేది ప్లాన్ చేసాము. అండ్ దీనికి కంటిన్యూషన్ లోనే మనకు టీవీ యూనిట్ వచ్చింది. సో ఈ టీవీ డిజైన్ అనేది మనం ఏం చేసామంటే రైట్ సైడ్ వచ్చేసరికి మనకు ప్రొఫైల్ డోర్స్ తో స్టోరేజ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. అండ్ ఇక్కడ చూస్తేనేమో మనకు ఏదైనా ఐడల్స్ గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఈ డిజైనింగ్ అనేది ఆర్చ్ టైప్ ఒకటి ప్లాన్ చేసామండి ఇది. అండ్ ఇక్కడ ఈ టీవీ బ్యాక్గ్రౌండ్ చూసేసరికి ఏంటంటే మనకు కంప్లీట్ గా మార్బుల్ ఫినిషింగ్ షేడ్ అనేది దీనికి ప్రొవైడ్ చేసాము. అండ్ కింద వచ్చేసరికి మనకు స్టోరేజ్ యూటిలిటీ అనేది ప్రొవైడ్ చేసాం అనమాట, డ్రాస్ టైప్. ఇది కంప్లీట్ సాఫ్ట్ క్లోజర్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్ ఏం చేసామంటే మనకు ర్యాప్టర్స్ అనేది ప్రొవైడ్ చేసామండి. యాక్చువల్లీ ఈ ర్యాప్టర్స్ అనేది ఏంటంటే మనము సేమ్ ఈ వుడెన్ థీమ్ లోనే తీసుకున్నాం అనమాట ఇది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ సేమ్ కంటిన్యూషన్ లోనే క్రాకర్ యూనిట్ కి అండ్ టీవీ యూనిట్ కి మనకు మిడిల్ లో బెడ్రూమ్ వే అనమాట ఇది. ఇక్కడ ఒక ఆర్చ్ టైప్ అనేది కంటిన్యూషన్ గా మనం ప్లాన్ చేసాము. అండ్ ఈ లైటింగ్స్ కూడా ఏంటంటే మనము జెల్లీ టైప్ లో దీన్ని డిజైనింగ్ అనేది ఇచ్చాము. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ చూస్తే ఇక్కడ క్రాకర్ యూనిట్ ఇది. ఈ క్రాకర్ యూనిట్ లో వచ్చేసరికి మనకి ఏంటంటే టాల్ యూనిట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసాము. ఇక్కడ మనకు స్టోరేజ్ కింద ఇచ్చామన్నమాట ఈ టాల్ యూనిట్ అనేది. అండ్ మిడిల్ మొత్తం సెల్ఫ్ గ్లాసెస్ తో ప్రొవైడ్ చేసాము. ఇది కంప్లీట్ బ్లాక్ ఫ్రేమ్ ప్రొఫైల్ డోర్ అండి ఇది. అండ్ మిడిల్ లో కూడా సేమ్ అలాగే బ్లాక్ ప్రొఫైల్ షటర్స్ తో దీన్ని డిజైన్ అనేది ఇచ్చాము. ఇది కంప్లీట్ స్టోరేజ్ ఏరియా అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద చూస్తే మనకి ఏంటంటే ఓపెన్ బాక్స్ అనేది ఇచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకు రెగ్యులర్ గా యూజ్ చేసే గ్లాసెస్ అలాంటివి ఉంటాయి కదా, షో ఐటమ్స్ అలాంటివి పెట్టుకోవడానికి. అండ్ కింద చూస్తేనేమో మనకు డైమండ్ కటింగ్ లో మిర్రర్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ. ఇది కంప్లీట్ మనకు బెవ్లిన్ ఫినిషింగ్ తో వస్తుంది ఈ వర్క్ అనేది. అండ్ దీన్ని టాప్ చూసేసరికి మనకి ఏంటంటే నానో టైల్ అనమాట ఇది. ఇది కూడా మనమే ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ కంటిన్యూషన్ లో బ్యాక్గ్రౌండ్ అనేది మనకు ఆర్టిఫిషియల్ గ్రాస్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ టచ్ మిర్రర్ కూడా కొట్టించాం అనమాట. అండ్ సేమ్ ఈ స్టోరేజ్ లో మనం ఏంటంటే డ్రాస్ అనేది ప్రొవైడ్ చేసామండి. ఇవి వి షేప్ హ్యాండిల్స్ అనమాట, నాబ్స్ అంటాం వీటిని, వి నాబ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఈ క్రాకర్ యూనిట్ కంటిన్యూషన్ ఏం చేసామంటే ఇది డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాకి ఏంటంటే ఇక్కడ వాల్ పేపర్ థీమ్ అనేది కస్టమర్ మనల్ని అడిగారు, అంటే శ్రీనివాస కళ్యాణ్ కావాలని చెప్పేసి. సో దానికోసమని ఇక్కడ మనం మౌల్డింగ్ వర్క్ చేసేసి ఇక్కడ కస్టమైజేషన్ వాల్ పేపర్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. ఇది కంప్లీట్ ఎంబోసింగ్ టెక్స్చర్ అండి ఇదంతా. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్ చూస్తే ఇక్కడ ఒక విండో వచ్చింది. సేమ్ ఈ విండో కూడా సేమ్ హాల్లో రెండు ఒకటే ప్యాటర్న్ థీమ్ లో వెళ్ళిపోయాం అనమాట. బ్లైండ్స్ అనేవి ఇది జీబ్రా బ్లైండ్స్, ఇవి ఎంబ్రాయిడరింగ్ వర్క్. అండ్ నెక్స్ట్ చూస్తే కిచెన్ అండి. ఈ కిచెన్ అంతా ఏంటంటే మనకు టోటల్ గా సిమెంట్ సెల్ఫ్ వర్క్ చేయించుకున్నారు వీళ్ళు కస్టమర్ అనేవాళ్ళు. సో మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఫ్రేమ్ వర్క్ ఇచ్చాము. అండ్ వీళ్ళకి మినిమం స్టోరేజ్ అనేది మనం ప్రొవైడ్ చేసామన్నమాట ట్యాండమ్ బాస్కెట్స్ తో. ఇవి మొత్తం 3 ట్యాండమ్ బాస్కెట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ మనకు కార్నర్ కూడా బాటిల్ పులోట్కి యూజ్ చేసామండి ఈ స్టోరేజ్ అనేది. కంప్లీట్ మొత్తం ట్యాండమ్ యూజ్ చేసాము, హెటెక్ బ్రాండ్ యూజ్ చేసాము ఇక్కడంతా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ రైట్ సైడ్ లో కూడా ఏంటంటే మనకు రైస్ పుల్అవుట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసాము. ఇప్పుడు డైలీ యూజ్ చేసుకుంటే మన రైస్ ఉంటుంది కదా, 25 kgs బ్యాగ్ అనేది డైరెక్ట్ గా దీన్ని ఇన్సర్ట్ చేసేసి మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టాప్ చూస్తే మొత్తం ఏంటంటే ఇవన్నీ సిమెంట్ షెల్ఫ్స్ అనమాట. ఇవి వీటికి మనం ప్రొఫైల్ షట్టర్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేసాము. సో లాఫ్ట్ కూడా సేమ్ అలాగే మనం అక్రిలిక్ ఇచ్చామన్నమాట బాటమ్ అండ్ లాఫ్ట్ వచ్చేసరికి. ఇవి కూడా మనకు వీ నాబ్స్ ఇచ్చాము ప్రొవైడింగ్ ఇక్కడ. అండ్ కింద చూస్తే కనుక ఇక్కడ మనకు ప్రొఫైల్ లైట్ తో దీన్ని హైలైట్ చేసాం డిజైన్ అనేది. నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ ఈ బెడ్రూమ్ వచ్చేసరికి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే మొత్తం కంప్లీట్ గా సిమెంట్ సెల్ఫ్ వర్క్ అనమాట ఇది. దీన్ని జస్ట్ ఓన్లీ మనం ఫ్రేమింగ్ వర్క్ గా చేసాము. కంప్లీట్ పీవీసీ మెటీరియల్ యూజ్ చేసామండి ఇదంతా. అండ్ బ్లాక్ టీ పట్టీస్ తో హైలైట్ చేసాము ఈ డోర్స్ అనేది. కంప్లీట్ సాఫ్ట్ క్లోజర్స్ యూజ్ చేసాం అనమాట, ఎక్కువ కంపెనీది.
అండ్ ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తే ఒక మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసాము. యాక్చువల్లీ ఈ రూమ్ లో డ్రెస్సింగ్ యూనిట్ సెట్ చేయడానికి ఎటువంటి ప్లేస్ లేదు, సో అందుకని సింపుల్ గా మిర్రర్ అనేది ఒకటి ఇక్కడ ఇచ్చాము. అండ్ లాఫ్ట్ కూడా ఏంటంటే మనము ఫ్రేమింగ్ వర్క్ ఇచ్చామండి. సో టోటల్ డోర్స్ మొత్తం అలాగే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు సేమ్ ఇదే రూమ్ లో ఏంటంటే మనం ఒక బెడ్ అనేది ప్రొవైడ్ చేసామండి. కింగ్ సైడ్ బెడ్ 6.5 బెడ్ అనమాట. ఇది హైడ్రాలిక్ మోడల్ ఇచ్చాము. ఇక్కడ ఈ ఇన్సైడ్ లోపల మొత్తం అనేది మనం స్టోరేజ్ కింద యూజ్ చేసుకోవచ్చు ఈ బెడ్ అనేది. అండ్ బెడ్ బ్యాక్ సైడ్ చూస్తే కూడా మనకి ఏంటంటే ఒక విండో వచ్చింది. సేమ్ ఈ విండో కూడా ఏంటంటే జీబ్రా బ్లైండ్ అనేది ప్రొవైడ్ చేసాము. యాక్చువల్లీ కలర్ కాంబినేషన్స్ మొత్తం అంతా రూమ్ మొత్తం ఒకటే థీమ్ తీసుకున్నామండి. అండ్ లామినేట్స్ ఏదైతే యూజ్ చేసామో బ్లైండ్స్ కూడా అదే విధంగా మనం ప్రొవైడ్ చేసాము, కలర్ కాంబినేషన్స్ కూడా. నెక్స్ట్ చిల్డ్రన్స్ చూద్దాం. ఇది వచ్చేసరికి కిడ్స్ రూమ్ అనమాట. కిడ్స్ రూమ్ కూడా ఏంటంటే టోటల్ గా ఇది కూడా సిమెంట్ సెల్స్ తోనే మనకు క్లయింట్ అనే వాళ్ళు పోయించుకున్నారు. ఇది కూడా మనం ఓన్లీ ఫ్రేమ్ వర్కే చేసాము. కంప్లీట్ 25 mm బ్లాక్ బాక్స్ యూజ్ చేసామండి. ప్లేవుడ్ వచ్చేసరికి మనకు గ్రీన్ ప్లే యూజ్ చేసాము ఇక్కడ. అండ్ ఇన్సైడ్ 2 డ్రాస్ కూడా ప్రొవైడ్ చేసాం అనమాట. కంప్లీట్ అన్ని సాఫ్ట్ క్లోజర్స్. అండ్ ఇక్కడ చూస్తే ఏంటంటే మనకు ఇన్సైడ్ ఒక వాష్ ఏరియా ఒకటి ఉందన్నమాట, బాత్రూమ్ టైప్. ఇది హిడెన్ చేసేసాము ఈ వార్డ్రోబ్స్ లోనే. అండ్ మన లోపలికి వెళ్తే ఇక్కడ ఒక చిన్న డ్రెస్సింగ్ టైప్ కూడా ప్రొవైడ్ చేసాము. ఇక్కడ స్పేస్ ఉంది వీళ్ళకి, సో దట్స్ వై ఇక్కడ ఒక చిన్న డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము. ఇటు సైడ్ వాష్ ఏరియా ఉంది. ఇక్కడ 2 డ్రాస్ అనేది కూడా ప్రొవైడ్ చేసాము. కింద స్టోరేజ్ యూనిట్ కూడా ఇచ్చాము అనమాట. అండ్ నెక్స్ట్ ఇదే రూమ్ లో మనకు ఒక విండో కూడా వచ్చింది. సేమ్ ఈ విండోని కూడా మనము జీబ్రా బ్లైండ్ తోనే డిజైనింగ్ అనేది ఇచ్చామన్నమాట. ఈ రూమ్ కాంబినేషన్ లోనే ఈ బ్లైండ్ కూడా తీసుకున్నామండి. ఇది మనకు వెంటిలేషన్ కావాలంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు, వెంటిలేషన్ వద్దనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ మనం పూజా మందిర్ చూద్దామండి. ఈ పూజా మందిర్ వచ్చేసరికి ఏంటంటే క్లయింట్ ఇక్కడ ఎంట్రన్స్ మొత్తము టేక్వుడ్ తో డిజైన్ చేయించుకున్నారు. ఈ పూజా మందిర్ వచ్చేసరికి మనం ఏంటంటే ఇక్కడ సెంటర్ లో మనకు పర్టికులర్ గా అడిగారండి. మన క్లయింట్ కూడా ఏంటంటే మనల్ని ఎలా ఫాలో అయ్యారంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూసి మనకు సేమ్ యాస్టీస్ అదే విధంగా మనకు పూజా మందిర్ కావాలి అని అడిగారు. సో దట్స్ వై ఇక్కడ ఉన్న ప్లేస్ ప్రకారం ఈ విధంగా ప్లాన్ చేశాను డిజైన్ అనేది కూడా. ఇది మొత్తం బాలాజీది ఇచ్చాం బ్యాక్గ్రౌండ్. అండ్ సైడ్ ఏంటంటే మనకు ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్ ప్రొవైడ్ చేసాము. అండ్ టాప్ వచ్చేసరికి మనకు కంప్లీట్ ఎంటీ వాల్ ఉంది. దాన్ని కూడా ఏంటంటే కస్టమైజేషన్ లోనే మనకు ఓన్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము. కింద వచ్చేసరికి మనకు స్టోరేజ్ కూడా ఇచ్చాము అనమాట. బోత్ సైడ్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ మిడిల్ వచ్చేసరికి డ్రాస్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ ఈ టాప్ బోర్డ్ వచ్చేసరికి ఏంటంటే నానో టైల్ అనేది ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ ఇది ఈ ప్రింట్ వచ్చేసరికి మనకు డిజిటల్ ప్రింట్ అనమాట. ఇది గ్లాస్ మీద డిజిటల్ ప్రింటింగ్ అనేది చేపించాము ఇది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు మా సర్వీస్ కనుక కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇచ్చాను. సీకే వాల్స్కిన్ ఇంటీరియర్స్ అండ్ సీకే హోమ్ ఇంటీరియర్స్. మా బ్రాంచెస్ వచ్చేసరికి మార్కాపూర్, దర్శి అండ్ హైదరాబాద్ అండి. ఆల్ ఓవర్ ఏపీలో మా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.